గుడ్ మార్నింగ్. సోరకాయ జ్యూస్ ప్రిపరేషన్ పొద్దున ఇలా ఉంటుంది. యాక్చువల్గా మా వైఫ్ చేస్తుంది కానీ తను కొద్దిగా బిజీ ఉంది. ఇద్దరిట్లో ఎవరెవరు అయితే చేస్తాం కానీ ప్రాసెస్ మాత్రం ఇది. పొద్దున్నే పొట్టు గీక్కోవాలి, ముక్కలు చేసుకోవాలి, గ్రైండర్లో వేసుకోవాలి, తాగాలి. ఓకే, వెల్కమ్. ఇవాళ లంచ్లో ఏమేమి ఉందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఆమ్లెట్, ఆనియన్తో ఆమ్లెట్. నెక్స్ట్ వచ్చేసి ఇదేదో నాకు తెలిసి మష్రూమ్ మసాలా అనుకుంటుంది, మసాలా కర్రీ. నెక్స్ట్ రెగ్యులర్ చట్నీ, కొబ్బరి టమాటా చట్నీ అండ్ సలాడ్. ఇవాళ వచ్చేసి పులిహోర. నిన్న చెప్పాను కదా పులిహోర అంటే మళ్ళీ రైస్తో అనుకున్నారు. సేమ్ అదే పౌడర్తో వీళ్ళు వెరైటీస్ చేస్తారు. ఇది వచ్చేసి చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైలోకి పుదీనా చట్నీ ఇచ్చారు, దీన్ని ఇలాగే పెడదాం. సో ఇది ఇవాళ లంచ్. ఓకే, ఈవినింగ్ ఒక ఫంక్షన్కి వచ్చాం, ఫ్రెండ్ వాళ్ళ అన్న కొడుకు. సో మ్యారేజ్కి అటెండ్ కాలేకపోయాము, అందుకే రిసెప్షన్కి వచ్చాము. ఫంక్షన్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కొద్దిగా డిలే అయిపోయింది. సో ఈలోపు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. జనరల్గా ఏంటంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మేమందరం ఒక దగ్గర కారోబార్ లాగా స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ఏంటంటే నేను డైట్లో ఉన్నా కాబట్టి సో నేనైతే తీసుకోవట్లేదు, బట్ వాళ్ళతో పాటు కొద్దిసేపు టైం స్పెండ్ చేశాను. సో ఫుడ్ కూడా స్టార్ట్ అయిపోయిందంటే నేను లోపలికి వెళ్ళిపోయాను. సో ఇది వచ్చేసి సూప్ ఉండే, మటన్ సూప్ అయితే తీసుకున్నాను. మా వైఫ్ వాళ్ళు వచ్చేసి మటన్ బిర్యానీ ప్లస్ పన్నీరు అది పెట్టుకున్నారు, చికెన్ తినా అని చెప్పారు. సో బ్యాక్ టు హోమ్. సో ఇది వాళ్ళ డే 45 ప్రోగ్రామ్.